ఇప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ, ఈఎఫ్ అంటాం. సో ఈఎఫ్ వచ్చేటప్పటికి నార్మల్గా 60-70% హార్ట్, అదే ఎజెక్షన్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇదేమవుతుందంటే లెఫ్ట్ వెంట్రికల్ ఒకసారి పంప్ చేసిన తర్వాత ఈ బ్లడ్ అంతా యాక్చువల్గా బాడీకి వెళ్ళాలి, హెడ్కి వెళ్ళాలి, తర్వాత చేతులకి, తర్వాత వైటల్ ఆర్గాన్స్కి, కాళ్ళకి, మొత్తం అంతా బ్లడ్ సప్లై వెళ్ళాలి. సో అది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక బుడగ తీసుకొని దాంట్లో ఒక 100 ml వాటర్ పోసామనుకోండి, 100 ml వాటర్ పోసి ఇలా నొక్కినప్పుడు ఏమవుతుందంటే కొంత బయటకు వస్తుంది ఈ వాటర్ అన్నది. సో అది అరౌండ్ 60 ml అనుకుందాం, ఇంకా 30 ml 40 ml లోపల ఉంటుంది అది. సో ఇప్పుడు ఇది ఏదైతే బయటకు వస్తుంది అనుకుంటున్నామో దాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఐ మీన్ లైక్ పర్సంటేజ్లో చెప్తారు. 60% అంటే అందరూ, కొంతమంది 60-70% నార్మల్ అంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఒకసారి ఐ మీన్ లైక్ ఇంకా పెరిగితే మంచిది అంటారా అని అడుగుతారు. అది కాదు, ఒకసారి పంప్ చేసినప్పుడు 60-70% ఇది నార్మల్ రేంజ్ని దాటి అయితే వెళ్ళిపోవట్లేదు. సో బేసిక్గా ఏంటంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది హార్ట్ ఎంత పంప్ చేయగలుగుతున్నది. ఇప్పుడు ఇది వేరియస్ రీజన్స్ ఉంటాయి దీనికి. అది యాక్చువల్గా కార్డియోమయోపతి అంటాం, కొన్ని ఇడియోపతిక్ కార్డియోమయోపతి. ఊరికనే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది, నాట్ బికాస్ బ్లడ్ సప్లై గురించి అని కాదు, మామూలుగానే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. యూజువల్గా యంగ్స్టర్స్లో జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి. ఇప్పుడు అట్లాగైనప్పుడు ఈ ట్రీట్మెంట్కి అంత రెస్పాండ్ అవ్వదు. కానీ ఇది ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ అంటాం, అదంటే మనకు హార్ట్ అటాక్ సంబంధించినవి కానీ, లేకపోతే ఈ బ్లడ్ సప్లై ఏది బ్లాక్స్ ఉన్నాయని, బ్లడ్ సప్లై తగ్గిందని, అలాంటి కేసులో మాత్రం ఈఈసిపి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఒక కేసు గురించి డిస్కస్ చేయడానికి యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది డాక్టర్స్, కోర్స్ కొంతమంది డాక్టర్స్ అయితే కార్డియాలజిస్టులు కూడా యాక్చువల్గా ఇది మీకు వేరే ఆప్షన్ లేదు, ఇదే చేయించుకోండి అని చెప్తారు. కానీ కొన్ని కేసుల్లో యాక్చువల్గా కొన్ని హాస్పిటల్స్ నుంచి మీకు హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉంది, ఇంకా మీకు బైపాస్లు కానీ స్టంట్లు కానీ ఏ ప్రొసీజర్ ఇంకా హాస్పిటల్లో చేయటానికి వీలు లేదు, మీరు ఎక్కువ తిరగొద్దు, ఇంటికి వెళ్ళిపోయింది, యాక్చువల్గా సాధ్యమైనంత వరకు రెస్ట్లోనే ఉండండి అంటే అర్థం ఏంటి, ఏం చెప్తుంది అది? సో ఈవెన్ పేషెంట్ ఒక్కొక్కసారి వేరే చోట నుంచి కనుక్కొని ఇప్పుడు ఇలాగ ఈసీపీ ట్రీట్మెంట్ పనిచేస్తుందా అని అడిగినప్పుడు సింపుల్గా పనిచేయదు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మా డాక్టర్ చేయవలసింది ఏంటి, ఒక కేసు చూసిన తర్వాత ఈ అడ్వైస్, ఇది పనిచేస్తుంది, ఇది వీలుగా పనిచేస్తుంది, ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది అని మాకు ఆప్షన్స్ ఇచ్చి మీకు ఇష్టమైంది చూస్ చేసుకో. అందులో మేము బెటర్ ఆప్షన్ ఏంటనేది మామూలుగా యాజ్ అ డాక్టర్ మేము అడ్వైస్ చేస్తుంటాం. మీరు అడ్వైజ్ని ఎట్లాగా తీసుకోవాలి అన్నది లెఫ్ట్ టు ద పేషెంట్. కాకపోతే మనం అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి పేషెంట్కి, ఇవి ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని. సో ఈ పర్టికులర్ కేసుకి ఏమైందంటే హార్ట్ పంపింగ్ చాలా లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా యూజువల్గా ఏంటంటే హార్ట్ పంపింగ్ నార్మల్గా వచ్చేదానికి 60-70% ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో యాక్చువల్గా 35 అట్లాగా తగ్గిపోయేటప్పటికీ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. అదే కనుక 20 అట్లా వస్తుందంటే నిజానికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇండికేషన్స్ వస్తాయి. కానీ అందరికీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ దొరుకుతుందా, హార్ట్ దొరుకుతుందా అంటే అందరికీ అంత ఈజీగా ఏం దొరకదు. ఇది యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి యాక్చువల్గా ఈ లిస్ట్ ఏదైతే పెడతారో ఆ లిస్ట్లో లాస్ట్ని వస్తారు, వాళ్ళకి ఎప్పుడు దొరకాలి హార్ట్. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడే కేసు గురించి అయితే యాక్చువల్గా హార్ట్ పంపింగ్ వచ్చి 15%. సో బేసిక్గా అందరి చేతులు ఎత్తేసినట్టే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటి దగ్గరే ఉండండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇది మీ పరిస్థితి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా ఈసీపీ గురించి తెలుసుకుని, కోర్స్ అది హాస్పిటల్లో కూడా అడిగారు. హాస్పిటల్లో ఏం చెప్పారంటే మీకు ఏం పని చేయమని చెప్పారు. సో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కేసు చూసిన తర్వాత రియల్గా ఆయాసపడుతూ ఉన్నాడు పేషెంట్, అసలు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అట్లాంటి కేసుని నా దగ్గర ఆల్మోస్ట్ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 40 days అన్న మా దగ్గర ఉండాలి. బేసిక్గా ఏంటంటే మా అండర్లో 40 days ఉన్నట్టు.
సో ఇలాంటి కేసుని మేము దగ్గర పెట్టుకొని చేయగలమా లేదా, సో యాక్చువల్గా వాళ్ళ అబ్బాయిది ఎష్యూరెన్స్ తీసుకొని ఎట్లాగన్నా పర్వాలేదండి చెయ్యండి అని ఎష్యూరెన్స్ వచ్చిన తర్వాత సో మేమేం ప్లాన్ చేసామంటే స్టార్ట్ చేద్దాం. ఇది ఎందుకంటే ఆప్షన్ ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ అయితే ఈసీపీ ఒక్కటే, వేరేది ఏమీ చేయలేదు. సో వాళ్ళ అబ్బాయికి నేను చెప్పేశాను ఎట్లాగంటే ఇప్పుడు మీరు నెమ్మదిగా చేద్దాం, ఇంప్రూవ్మెంట్ అది చూసుకుంటే నెమ్మదిగా కంటిన్యూ చేసి మొత్తం అన్ని సెషన్స్ కంప్లీట్ చేద్దాం. ఇట్లా చేస్తామంటే సో అలా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 10 సెషన్స్కి కొంచెం ఆయాసం అది తగ్గింది, కొద్దిగా ఫ్రీగా నడవగలుగుతున్నాడు, అన్ని బాగున్న తర్వాత సో మాకు కొంచెం ధైర్యం వచ్చింది, నెమ్మదిగా కంటిన్యూ. సో 35 సెషన్స్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళా 2 డేకి చేయించి హార్ట్ పంపింగ్ ఎంత ఉంది అని చూస్తే 41కి వచ్చిందండి. ఇప్పుడు నాకు వచ్చిన ఇంతకుముందు ఉన్న కేసుల్లో మ్యాక్సిమం పెరిగింది 22%. అంటే 38 ఉన్న వాళ్ళకి ఇంకో 22 పెరిగి 60కి వచ్చింది. అంతేగాని ఈ కేసులో మనకి ఆల్మోస్ట్ 25+ అంత పెరిగేటప్పటికి బేసిక్గా నాకే ఆశ్చర్యం అనిపించింది. సో అది పక్కన పెడితే మనకి అన్ని పేపర్ చూసుకునే కాదు, మనిషి ఎలాగున్నాడు. సో మనిషి హుషారుగా ఉన్నాడు, శుభ్రంగా ఆయాసం అది తగ్గిపోయింది. సో హ్యాపీగా నడుస్తున్నాడు, హ్యాపీగా తింటున్నాడు. సో అయితే వీళ్ళని ఇంటికి పంపించేసాక నేను అడ్వైస్ చేసింది ఏంటంటే, మళ్ళా మీది కేసు ఎలాగ ఉంది కదా, లక్కీగా బాగా రికవర్ అయ్యారు, చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నప్పుడు మీరు ఒక 3 months వస్తే ఒకసారి నేను మళ్ళీ ఒక 15 సెషన్స్ ఇద్దామని ప్లాన్ చేశాను. ఇప్పుడు అదే అడ్వైస్ చెప్పాను, 3 monthsకి రమ్మని. కానీ ఆయనకి శుభ్రంగా ఉంది. ఆయన ఏం చేశాడంటే 3 months కాదు, 6 months కాదు, 8 months పోయిన తర్వాత వచ్చాడు. సో హ్యాపీ, ఆయన శుభ్రంగానే ఉన్నాడు పేషెంట్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హీఈస్ గుడ్. యాక్చువల్గా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఈయనకి ఇంక లేడు అన్న లెవెల్లో క్రియేట్ అయ్యింది కేసు. హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఈసీపీ ద్వారానే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, హార్ట్ పంపింగ్ ఏదైతే ఉందో అది పెరగాలి అంటే ఓన్లీ ఈసీపీనండి నేను నమ్మేది. ఇంకా మనం ఏ మందుల నుంచి పెరగదు, ప్లస్ ఏ వైద్యాల నుంచి, లైక్ ఇంకా బైపాస్ కాదు, ఆఫ్కోర్స్ బైపాస్ స్టంట్లు అట్లోనూ పెరగదు. అది కాకుండా ఈ 20-25 హార్ట్ పంపింగ్ అంతగా తగ్గిపోయిన తర్వాత యూజువల్గా టచ్ చేయడానికి కూడా భయపడతారు. నిజానికి కేసుని బైపాస్ చేద్దామని కానీ, యాంజియో చేద్దామని కానీ, స్టంట్లు వేద్దామని కానీ యూజువల్గా దే డోంట్ వాంట్ టచ్. ఆ కేసుని ముట్టుకో, చూద్దామండి అని పోస్ట్పోన్ చేస్తారు. మోర్ ఓవర్ హార్ట్ పంపింగ్ అదే లైక్ ఎంత మజిల్ డ్యామేజ్ అయ్యిందని చెప్తానికి, అది చూడటానికి మాత్రం ఎంఆర్ఐ అవి చేస్తుంటారు. ఐ డోంట్ థింక్ రియల్లీ, నా లెక్క ప్రకారం అయితే ఒకసారి హార్ట్ పంపింగ్ తగ్గింది అంటే వాట్ ఎవర్ ద రీజన్, హార్ట్ పంపింగ్ తగ్గింది. అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని హార్ట్ పంపింగ్ తగ్గింది అంటే అన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. డిఫరెంట్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉండి తర్వాత బేసిక్ ఏంటంటే ముందు లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి తర్వాత రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంటుంది. సో ఏదైనా మిగతా తర్వాత కార్డియోమయోపతి అంటాం, ఇలాంటి కండిషన్స్ కాదు. ఏదైనా కనుక బ్లడ్ సప్లై తగ్గి ఇస్కీమిక్ కండిషన్, హార్ట్ అటాక్ దాని రిలేటెడ్ ఆ విషయాల్లో కనుక హార్ట్ పంపింగ్ తగ్గింది అంటే మాత్రం ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా బాగా పెరుగుద్ది. అది ఇంకోటి ఏంటంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కేసులు అన్నవి ఈ 35% లేకపోతే 30% ఇలాగ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ హార్ట్ పంపింగ్ ఏదైతే తక్కువ ఉందో, మామూలుగా హార్ట్ పంపింగ్ 60 చేయవలసింది 35 చేస్తుంటే యాక్చువల్ బేసిక్ ఏంటంటే ఫ్లూయిడ్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి డిపెండెంట్ పార్ట్స్లోనేమో కాళ్ళల్లో వాపులు వస్తాయి. అదే లంగ్స్కి వచ్చేటప్పటికి పల్మనరీ లంగ్స్లో నీరు పట్టిందంట. సో వీళ్ళకి విపరీతమైన ఆయుసు వచ్చేస్తుంది. సో అయ్యే సిహెచ్ఎఫ్ కేసులు అంటే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు అంటే ఇదే ఇట్లాగే జరుగుతాయి. ఈ రెండు మెయిన్ హార్ట్ లంగ్స్ను తర్వాత బాడీ వాపులు రావటం. ఎట్లా వచ్చిందంటే ఆటోమేటిక్గా హాస్పిటల్ అడ్మిట్ అవటం, వాళ్ళకి మోస్ట్లీ ఈ యూరిన్ సంబంధించిన ఇంజెక్షన్స్ చేయవలసి వస్తుంది, లాసిక్స్ ఇంజెక్షన్స్. ఇప్పుడు అవి చేస్తారు, ఫ్లూయిడ్ మెయింటెనెన్స్, తర్వాత ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అవసరమైతే ఆక్సిజన్ ఇవ్వటం, పేషెంట్ని స్టెబిలైజ్ చేయటం. కానీ హార్ట్ పంపింగ్ అయితే మాత్రం పెరగదండి ఏ కారణం. సో ఇలాగ చేసి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇంటికి పంపించే. కానీ అదే కేసు
ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాత ఈసీపీ చేయిస్తే ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ పెరుగుతుంది. సో అఫ్ కోర్స్ అన్ని కేసుల్లో పెరిగిపోద్దని కాదు, యాక్చువల్గా డ్యామేజ్ మజిల్ డ్యామేజ్ ఎంత ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ హార్ట్ మజిల్ ఎంత డ్యామేజ్ అయ్యి ఉంది దాన్ని బట్టి రికవరీ కొంత అయితే పెరుగుతుంది. కానీ లక్కీ పీపుల్ బాగుంది, హార్ట్ మజిల్ అంతా బాగుంది. ఇందులో చెప్తాం కదా యాక్చువల్గా ఇస్కిమిక్ ఇన్ఫాక్టెడ్ అంటే ఇన్ఫాక్టెడ్ ఫైబర్స్ అంటే ఆల్మోస్ట్ డెడ్ ఫైబర్స్. ఇస్కిమిక్ ఫైబర్స్ అంటే ఆ బ్లడ్ సప్లై లేదు, అంతే. బతికే ఉన్నాయి, ఫైబర్స్ బతికే ఉన్నాయి కానీ బ్లడ్ సప్లై లేదు. ఇప్పుడు ఇలాంటి కేసులకి మనం కనుక ఈసీపీ చేస్తే లక్కీగా కనుక వాళ్ళకి 45కి ఈఎఫ్ పెరిగిందంటే వాళ్ళు దే ఆర్ అవుట్ ఆఫ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, బయటకు వచ్చేస్తారండి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి. ఇప్పుడు ఇట్లాంటి కేసులు మనం చూసుకుంటే బేసిక్గా కోర్టులో ఉంటాయండి ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కేసులు. ఇప్పుడు వాళ్ళకు జరిగే వైద్యం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటం, మందులు వాడటం, మళ్ళీ ఇంటికి రావటం, ఎప్పుడైనా సీరియస్ అయితే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ హార్ట్ పంపింగ్ పెరిగే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆ మెకానిజం ఉంటేనే వాళ్ళు సిహెచ్ఎఫ్ నుంచి బయటకు రాగలుగుతారు. సో